పంజాబ్ ఇంకా రాజస్థాన్ ఇద్దరికి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అయితే ఫైనల్గా రాజస్థాన్ అయితే గెలిచింది. ఈ సీజన్లో ఫస్ట్ టైం పంజాబ్ అయితే ఓడిపోయింది. పంజాబ్ని ఓడించిన ఫస్ట్ టీమ్గా రాజస్థాన్ అయితే నిలిచింది. అయితే ఇంతకీ ఈ మ్యాచ్లో ఏమైంది, పంజాబ్ టీం ఓడిపోవడానికి కారణం ఏంటి, ఇంకా రాజస్థాన్ టీం గెలవడానికి కారణం ఏంటి, సో ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ దగ్గరికి వెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే పంజాబ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. పంజాబ్ టీంకి ఓపెనింగ్ అయితే బాగానే వచ్చింది. సిమ్రాన్ ఇంకా ప్రియాంష్ ఆర్యా వీళ్ళిద్దరైతే ఎంతో కొంచెం కొట్టారు. ప్రియాంష్ ఆర్యా వచ్చేసి 29 కొట్టాడు, ఇంకా సిమ్రాన్ వచ్చేసి 59 కొట్టాడు. అయితే తర్వాత వచ్చిన కూపర్ కాన్లీ కూడా చాలా బాగా ఆడాడు. అయితే కూపర్ కాన్లీ అవుట్ అయిపోయాక మ్యాచ్ అనేది స్లో అయింది, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ వచ్చేసి చాలా స్లోగా ఆడాడు. శ్రేయస్ అయ్యర్ అయితే 27 బాల్స్లో 30 కొట్టాడు. ఇక్కడ శ్రేయస్ అయ్యర్ కొంచెం హిట్టింగ్ వేసి ఉంటే బాగుండేది. అయితే లాస్ట్లో స్టైనిస్ వచ్చి చాలా బాగా ఆడాడు, కేవలం 22 బాల్స్లో 62 కొట్టాడు. సో టోటల్గా స్కోర్ అయితే 222 వెళ్ళింది. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ ఇంకొంచెం బాగా ఆడుంటే స్కోర్ అయితే 240 వెళ్ళేది. ఈ మ్యాచ్లో ప్రియాంష్ ఆర్యా వీక్నెస్ ఏంటో తెలిసిపోయింది, అంటే ప్రియాంష్ ఆర్యాకి బౌన్సర్లు వేసే ఆడలేడు. సో అందుకే జోఫ్రా ఆర్చర్ అయితే బౌన్సర్లు వేసాడు. సో తర్వాత అయితే రాజస్థాన్ టీం వచ్చేసి బ్యాటింగ్ వేసింది. రాజస్థాన్ బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. ఎప్పట్లాగే తన ఇంటెంట్ని చూపించాడు. కేవలం 16 బంతుల్లో 43 కొట్టాడు. అయితే ఇంకో పక్క యశస్వి జైస్వాల్ తక్కువే మారలేదు. యశస్వి జైస్వాల్ కూడా చాలా బాగా ఆడాడు. యశస్వి జైస్వాల్ అయితే 27 బాల్స్లో 51 కొట్టాడు. అయితే వీళ్ళ ఓపెనర్లు అవుట్ అయిపోయాక వీళ్ళ టీం అయితే ఓడిపోతుందేమో అనుకున్నారు, కానీ రాజస్థాన్ టీం మాత్రం అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. వీళ్ళ టీంలో డొనోవన్ ఫెరీరా ఇంకా శుభ్మన్ దూబే వీళ్ళిద్దరైతే చాలా బాగా ఆడారు. ముఖ్యంగా డొనోవన్ ఫెరీరా అయితే హిట్టింగ్ వేసాడు, హిట్టింగ్ వేసి 50 కొట్టాడు. ఇతనైతే ఈ మ్యాచ్ని గెలిపించాడు. ఇక్కడ రాజస్థాన్ టీం గెలిచిందంటే ఇతనే కారణం అని చెప్పాలి. ఇంకా పంజాబ్ టీం ఓడిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ టీంలో శ్రేయస్ అయ్యర్ వచ్చేసి బాగా అల్లేపోయాడు. ఇంకా సేవియర్ బత్లెట్ ప్లేస్లో లోకి ఫెర్గుసన్ని ఆడిపించారు. అలాగే హర్షదీప్ సింగ్ కూడా బాగా వెళ్ళిపోయాడు. ఇతనైతే 60+ రన్స్ని ఇచ్చాడు. సో ఫైనల్గా రాజస్థాన్ టీం అయితే ఈ మ్యాచ్లో గెలిచింది. ప్రెసెంట్ అయితే పంజాబ్ టీం వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా రాజస్థాన్ అయితే SRHని దాటి థర్డ్ ప్లేస్లో ఉంది. పంజాబ్ ఇంకా రాజస్థాన్ వీళ్ళిద్దరు ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే 2 మ్యాచ్లని గెలవాలి. ఈరోజు అయితే ముంబైకి ఇంకా SRHకి మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. హైదరాబాద్ విషయం దగ్గరకు వచ్చేస్తే 4th ప్లేస్లో ఉంది. హైదరాబాద్ టీం అయితే లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి గెలిస్తూనే ఉన్నారు. ఇంకా ముంబై టీం విషయం దగ్గరకు వచ్చేస్తే అవుట్ ఆఫ్ ఫామ్ అని చెప్పాలి. ఒకవేళ రోహిత్ శర్మ ఆడితే మాత్రం ముంబై ఇండియన్స్ అయితే గెలవచ్చు, ఎందుకంటే రోహిత్ శర్మకి SRH పైన మంచి రికార్డు ఉంది. ఇంకా SRH బ్యాటింగ్ విషయం దగ్గరకు వచ్చేస్తే SRH బ్యాట్స్మెన్ అయితే బుమ్రాని ఆడలేరు, వేరే బౌలర్స్ని అయితే ఆడగలుగుతారు, కానీ బుమ్రాని మాత్రం ఆడలేరు. ఈ మ్యాచ్ని SRH గెలవాలంటే ట్రావిస్ హెడ్ అయితే ఫామ్లోకి రావాలి. ట్రావిస్ హెడ్ ఆడితే కానీ ఈ మ్యాచ్ని అయితే గెలవలేరు. ట్రావిస్ హెడ్ అయితే బ్లూ కలర్ జెర్సీని చూస్తే మాత్రం ఆడేస్తాడు. సో చూద్దాం ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడు. ఈరోజు ఈ మ్యాచ్ అయితే హై స్కోరింగ్ మ్యాచ్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ మ్యాచ్ వచ్చేసి వంకడేలా ఆడుతున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ ఏ టీం చేసినా కూడా 220 అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. అయితే మీరేమనుకుంటున్నారు, ముంబై ఇండియన్సా SRHా? వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.